హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి. సో ముందుగా అయితే ఒక గిన్నెలో గులాబ్ జామ్ ప్రీమిక్స్ పౌడర్ అయితే తీసుకొని అందులో కొంచెం నెయ్యి అండ్ కొంచెం కాచి చల్లారి పెట్టుకున్న పాలను అయితే యాడ్ చేసుకొని పిండిని అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా. సో దీన్ని అయితే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ అయితే వేసుకొని అలాగే 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. సో చక్కెర బాగా కరిగేంత వరకు అలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వరకు. ఇది మరీ తీగ పాకం అలాంటివేం రావాల్సిన పని లేదండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు చక్కెర కరిగేంత వరకు బాగా బాయిల్ చేసుకుంటే చాలన్నమాట. మన స్వీట్నెస్కి తగినట్టు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా బాల్స్ని అయితే చేసుకునేసాను. సో పాకం అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే బాల్స్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే బాల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం మీడియంగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ మరీ హీట్ అయిపోయిందంటే పైన కలర్ వచ్చేసి లోపల కుక్ అవ్వదన్నమాట. సో ఇదైతే ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయచ్చు. సో ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా కూడా వేసుకోకూడదండి, పగిలిపోతాయి అన్నమాట బాల్స్. సో మీడియం హీట్లో ఉన్నప్పుడే ఇలా బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంత స్లోగా ఎంత పేషెన్స్గా ఫ్రై చేసుకుంటేనే అవి బాగా వస్తాయన్నమాట బాల్స్, లేకపోతే విరిగిపోతాయన్నమాట షుగర్ సిరప్లో వేయగానే. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి అయితే వేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగా పీల్చుకుంటుంది సిరప్ని. సో నేనైతే సెకండ్ ట్రిప్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో వీటిని కూడా తీసుకొని వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో ఈ బాల్స్ అన్నిటిని షుగర్ సిరప్లోకి అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అలానే పెట్టేద్దాం. అది బాగా పీల్చుకుంటుందన్నమాట సిరప్నంతా. సో అలా 10 మినిట్స్ పెట్టిన తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గులాబ్ జాము. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.